చూస్తున్నారు ఇవాళ. హీఈస్ ద బిగ్గెస్ట్ తండేల్ ఫర్ ఆల్ ది మెంబర్స్. అతను ఏమనుకుంటే అది చూపించారు. ఒక ప్రేమ కథని ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ తోటి కలిపి దాన్ని మిక్స్ చేసి ఏది రెండు దేశాల్లో ఉన్నా కూడా అది ఏది విడిపోకుండా పక్కపక్కనే జరుగుతున్న ప్రేమ కథలాగా దాన్ని స్క్రీన్ ప్లే వ్యూ చేయడం అంటే అది నార్మల్ కాదు. యూ హెవ్ డన్ అన్ ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే జాబ్ ఇన్ దిస్. యు ఆర్ ఎ గ్రేట్ రైటర్. అదర్ దెన్ ద డైరెక్షన్, యు ఆర్ ఎ వెరీ గుడ్ రైటర్. డైరెక్టర్లో ఉండే ఆ అడ్వాంటేజ్ని మీరు ఫుల్గా ఈ సినిమాకు ఉపయోగించి మాకు బ్రహ్మాండమైన ఇది మామూలు సినిమాను మా గీతార్ట్స్లో కలకాలం నిలిచిపోయే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ కింద తీసుకుంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బిఫోర్ ఐ టాక్ అబౌట్ మై బిలవ్డ్ హీరో, లెట్ మీ సాయి పల్లవి, అన్యాయం నువ్వు రాకపోవడం, నువ్వు ఇవాళ ఇక్కడ ఉండాలి. సో నీ గురించి ఏం చెప్పం, ఆంధ్రదేశం అంతా ఇవాళ నీ గురించి మాట్లాడుకుంటున్నారు. నేను కొత్తగా ఏం చెప్పం, అంతమందిని నిన్ను ప్రేమిస్తున్నారు, నిన్ను ఎక్కడో నెత్తిన పెట్టుకుంటున్నారు, కానీ నువ్వు ఎక్కడో వెళ్ళి కూర్చున్నావు, వచ్చి మా అందరితో పాటు ఉండాలి కదా ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ పల్లవి. ఐ నో యు ఆర్ కమింగ్ టుమారో అండ్ జాయినింగ్ విత్ అస్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ది ఫంక్షన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఐ కమ్ టు చైతు. నేను రిలీజ్కి ముందు అంటే ఇది సాహసం అవుద్ది. ఆ సాహసం ఏం చేశానంటే, అతని పెర్ఫార్మెన్స్ ఎడిటింగ్ రూమ్లో చూసి ఎక్సైట్ అయ్యి నేను రిలీజ్కి ముందు ఒక ఫంక్షన్లో, ఐ థింక్ బాంబేలో అనుకుంటా, ఇంతవరకు చైతు చేసిన జర్నీ ఒక ఎత్తు, ఇక్కడి నుంచి జర్నీ చేయబోతున్నది ఒక ఎత్తు, ఇది గుర్తుపెట్టుకోండి అని నేను అది రిలీజ్కి ముందు మాట్లాడడం ఒక సాహసమే, కానీ ఒక నమ్మకంతో అతను చేసిన ఆ పెర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయ్యి, అంటే జనరల్గా సాయి పల్లవి ఇలా అంటే ఏడిపించగలదు, కానీ ఒక హీరో ఏడిపించడం అంటే మాటలు కాదు. అటువంటి సీన్ ఆయన రాయగలగాలి, అటువంటి సీన్ ఈయన చేయగలగాలి. నాకు ఎడిటింగ్ రూమ్లోనే తను ఆ ఇన్విటేషన్ కార్డు తనకి కాబోయే భార్య కాకుండా ఇంకొకళ్ళు చేసుకుంటున్న ఇన్విటేషన్ కార్డుని చూస్తూ అతను లెగిసి ఒక 5 నిమిషాల పాటు పర్ఫార్మెన్స్ చేసి చించేశాడు. దట్ ఈస్ పీక్ ఆఫ్ హిస్ పెర్ఫార్మెన్స్ ఆ సినిమాలో. అది చూసి అబ్బో చైతు, మనం ఏదో అనుకున్నాం కానీ ఏదో చేశాడు అన్న ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ చైతు ఫర్ మేకింగ్ సచ్ ఎ గ్రేట్ ఎఫర్ట్. ఎందుకంటే మేము కూర్చొని మాట్లాడుకున్న దాంట్లో ఈ సినిమా ముగిసే వరకు ఇంకో సినిమా ఎప్పుడుంది ఎక్కడుంది అని కూడా నేను ఆలోచించను. ఎందుకంటే మేము రిక్వెస్ట్ చేసాం, ఇది 1 సంవత్సరం పట్టచ్చు, పైన పట్టచ్చు. దీనికి అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మీకు కావాలి కనుక టైం పట్టవచ్చు, తీయడానికి టైం పట్టచ్చు. మనం చూసుకుని తీస్తూ